ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ మనకు బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్స్ కానీ గెస్ట్ బెడ్రూమ్స్ కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ ఇది కంప్లీట్ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ విత్ పాలిగ్రానైట్ షీట్స్తో చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు డబ్ల్యూపీసీ సీలింగ్ అనేది. సో అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్రిలిక్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేసాము, ఫ్లూటెడ్ యాక్రిలిక్ 1.5 mm, ఇది 2.5 mm థిక్నెస్ అండి ఫ్లూటెడ్ యాక్రిలిక్. సో ఇవి చూడొచ్చు, ఇవి కంప్లీట్ మనకు ఏ విధంగా చేయొచ్చు, మన వెబ్సైట్లో దొరికే ఫ్లూటెడ్ యాక్రిలిక్ షీట్స్తోని కబోర్డ్స్ ఏ విధంగా చేశారనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పాలిగ్రానైట్ షీట్స్ అండి. ఇది కంప్లీట్ మనకు పాలిగ్రానైట్ షీట్స్తోని వాల్కి పెయింట్ లేకుండా, సో మనం ఎక్కడ పెయింట్ యూజ్ చేయలేదండి. దీంట్లో చూడొచ్చు మీరు పెయింట్ లేకుండా కంప్లీట్ వితౌట్ పెయింట్తోని మనం పాలిగ్రానైట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనం పెయింట్ లేకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కడ ఇంకా మెయింటెనెన్స్ అనే మాటే ఉండదు. సో అక్కడ ఈ విధంగా చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హాల్లో పాలిగ్రానైట్ ఏ విధంగా వాడారు. సో కంప్లీట్ ఎక్కడ పెయింట్ అనేది కనిపించదండి. సో చౌకోట్స్కి కానీ పాలిగ్రానైట్ షీట్సే. సో ఇక్కడ పాలిగ్రానైట్ షీట్స్ ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఇవి వచ్చేసి మనకు మ్యాట్ షీట్స్ అనమాట, టెక్స్చర్ మ్యాట్. సో ఈ విధంగా చూడొచ్చు, ఇవన్నీ పాలిగ్రానైట్ షీట్స్. అక్కడ చూసినట్లయితే అది వచ్చేసి యాక్రిలిక్ షీట్. అండ్ అదేవిధంగా సీలింగ్ చూడొచ్చు మీరు, కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్లో మనం సీలింగ్ చేయడం జరిగింది.